హాయ్ ఫ్రెండ్స్, నేను సూర్య గార్డెన్. ఈరోజు నేను మా చిన్న గార్డెన్లో హార్వెస్ట్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేస్తాయి అవి. దాని పక్కన 2 వచ్చాయి లవంగ బీన్స్. అంతే, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అయితే వచ్చేసాయి గైస్. అంతే గైస్. ఇవి చిన్న చిన్న లోపల దాచుకొని ఉంటాయి. ఫ్లవర్స్ చూసారు ఎంత మంచిగా వచ్చినాయో. పింక్ కలర్లో, నైట్ అయితే మాత్రం మంచి షైనింగ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది మా మ్యాంగో ప్లాంట్, పూత కూడా వచ్చేసింది. అది కూడా మ్యాంగో ప్లాంటే, తొందర పూత వచ్చేసింది. మేము కొంచెం క్లీన్ చేసాము చెట్లని. ఇది మా టమాటోస్ది. టమాటోస్ అయితే లేవు కొంచెం. ఇదైతే స్టార్ ఫ్రూట్. ఇదిగోండి 3 స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కూడా పక్షులు వచ్చి తినేస్తున్నాయి. అదిగోండి అక్కడ కూడా లవంగా బీన్స్ ఉన్నాయి. హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. రెండు వచ్చాయి గైస్ లవంగా బీన్స్ అయితే. ఇదైతే అంజీరా ఫ్రూట్. ఇంతకుముందు చాలా కాయలు వచ్చింది, చెప్పినా కదా కొంచెం మార్చడం అనేసి. ఇదిగోండి దీనికైతే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. కొంచెం రీఛేంజింగ్ చేసినాం కాబట్టి లేదు. ఇది టమాటోస్ది. ఇదేమో మందార పువ్వుంది, లెమన్, చిన్న లెమన్ అండి, రెడ్ లెమన్. అది మందార చెట్టు. ఇది మల్లె చెట్టు. చూడండి ఫ్లవర్స్ వచ్చాయి. యాక్చువల్లీ సూర్య చిన్నోడు కదా, అంత అదిగా తెలీదు. ఇదేమో బొప్పాస్కాయ అండి, ఏదో చిన్న పిందెలు అయితే వస్తున్నాయి. ఇది మల్బరీ ఫ్రూట్ అండి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మేమంతా క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కాపు వచ్చిందండి. ఓకే, ఇంకా ఇవన్నీ టమాటా పొక్కలే పెట్టేసామండి. ఇదిగోండి లవంగా బీన్స్ అయితే వచ్చాయి. బట్ సూర్య స్కూలు, ట్యూషను అట్లనే చాలా బిజీ అయిపోతున్నాడు పాపం. సూర్యకి కొంచెం ఏది ఏ ఫ్రూట్ అని ఐడియా రావట్లేదు, ఏ వెజిటేబుల్ అని. సో నేను హెల్పింగ్ చేస్తున్నాను. పర్పుల్ బీన్స్. ఒక్క నిమిషం. పర్పుల్ బీన్స్ కూడా వచ్చింది. లోపల మొత్తం అల్లేసుకుని ఉన్నాయి మీ పర్పుల్ బీన్స్ అన్నీ. అసలు ఇవి ఫస్ట్ ఒకప్పుడు గార్డెన్లో లేక ముందుకు చూడండి పర్పుల్ బీన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. దీంట్లో చూడండి ఇలా అల్లుకుపోయాయి పాపం. చిన్న పాములాగా అల్లుకుపోయాయి. అయ్యో కట్ అయిపోయింది, కనిపించట్లేదు. ఇదిగా 2 అయితే వచ్చేయండి, ఇలా ముక్కలుగా అయిపోయాయి. ఇంకా పిందులు ఉన్నాయండి. చిక్కుడు చెట్టు, దీంట్లో కాకర చెట్టు, చెన్నంగి చెట్టు అన్నీ ఉన్నాయండి. ఇది ఇలా పెట్టేస్తున్నాం. కట్ చేయ. ఇది కాకర చెట్టు అండి, అక్కడ గ్రేపు. ఆ గుత్తులు ఉన్నాయి కానీ ఇంకా ఇక్కడంతా మాది ప్లేస్ చిన్నగా అయ్యేసరికి మేము అంతా దగ్గర పెట్టుకున్నామండి. ఇదేమో చెన్నంగి చెట్టు, కత్తెర పెట్టేసి అనకూడదమ్మా. ఇవేమో చామంతి చూడండి, తెచ్చాను కానీ ఇంకా పెట్టలేదు. ఒక్క నిమిషం. ఇవి లవంగ బీన్స్ ఇలా చేత్తో అంటే వచ్చేస్తాయి. ఓకేనా, నేను తెంపుతాను. ఫ్రూట్స్ కూడా వచ్చినాయి దానికి. ఏం ఫ్రూట్? అది రెడ్ కలర్ చెల్లి. అది దాని లీవ్. ఇది తల్లు ఏంటోనండి. అయ్యో పడిపోయింది. ఇంకా నాకు ఇక్కడ బేషన్ కంఫర్ట్గా 36 వచ్చినాయి. ఇవి దూరం నుండి చూస్తేనేమో కనిపించేస్తున్నాయండి, దగ్గరికి రాగానే ఆకులో గ్రీన్గా ఉండేసి కనిపించట్లేదు. ఇదమ్మా కరా తెంపాలా? నేనే కాలు వేస్తాను. ఇక్కడ ఉల్లిపొర కూడా ఉందండి. నేను తెంపాలే. అది కత్తెర పెట్టి చేయకూడదు, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటాయి. సడన్గా ఇలాగా చేతులు. ఇదిగోండి గ్రేపు గుత్తి ఇక్కడ ఒకటి ఉంది, ఒక 3 గుత్తులు వచ్చాయండి బుడ్డిగా. ఇదమ్మా ఇది పసుపు చెట్టు అండి, చిక్కుడు చెట్టు. దాంట్లో కూడా అది చిన్న సెంటు మళ్ళీ ఏదో అంటారు కదండి, ఆ మల్లె చెట్టు. ఇదిగోండి ఇక్కడ కూడా బుడ్డి గ్రేపు గుత్తి ఉందండి, చూసారా? నేను కూడా ఈరోజే చూసాను. ఇంక ఈరోజు లవంగ బీన్స్ పాటు కాకరకాయ కూడా కట్ చేస్తున్నానండి సూర్య. కట్ చేయి, నేను పైన తోక పైన కట్ చేయి, మెలుగు కింది కట్ చేయి. లవంగ బీన్స్ కట్ చేయి. దీంట్లో ఇది ఈ పైన కూడా ఇంకో కాకరకాయ ఉంది, చిన్నగా ఉంది కదా, అదో వెరైటీ. దీంట్లో మధ్యలో ఇక్కడ కూడా ఉండాలి చూడు ఒక కాకరకాయ. అప్పా ఇదిగో ఇక్కడ ఉండాలి లవంగ బీన్స్. ఓకే, ఇక్కడ కాకరకాయ ఉండాలి చూడు ఒకసారి. ఇంకా ఇదేమో తోటకూర అండి, దాంట్లో అదే వచ్చింది.
ఇంకా ఇవన్నీ టమాటా చెట్టు పెట్టాము. అది కూడా ఎంత పెద్ద లవంగా బీన్స్ ఉందో. ఆ, ఇంకా ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు వచ్చేస్తుందండి. మేబీ ఒక నెక్స్ట్ మంత్కి అలాగా మేబీ మాకు కాపు చేతికి రావచ్చేమో. వాటర్ వచ్చేస్తుంది, వాటర్ పట్టాలండి. ఇదా ఇక్కడ చూడు మా కాక అదొద్దు అప్పా, ఇదా కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి చూడు, కట్ చేయి మెల్లిగా మెల్లిగా. ఇదో ఇక్కడ ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, త్వరగా కట్ చేయి. ఇదిగో సైడ్స్ అన్ని చెక్ చేసుకోవాలి కదా మమ్మీ, లేకపోతే వేరే పిందెలు పోతాయి. వేరే పెద్ద కొమ్మలు పోయా అంటేనే బాగా మళ్ళీ రాదు. మందార ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా పూయడానికి రెడీ ఉన్నాయి. మల్బరీ ఫ్రూట్స్, చలికాలంలో మల్లెపూలు చూడండి చూసారా. దీంట్లో అంతా బీరకాయ, కాకరకాయ. ఇది మరి ఇది 5 గింజల చిక్కుడా లేకపోతే 3 గింజల చిక్కుడా తెలియదండి. ఇది కాయ వచ్చిన తర్వాత కానీ తెలుస్తుంది. లవంగ బీన్స్ ఫ్లవర్స్ చూసారా ఎంత క్యూట్గా అనిపిస్తుంది నాకు అసలు. ఇదేమో ఇదండి గన్నేరు ఫ్లవర్స్, ఎంత వైట్గా ఎంత క్యూట్ ఉంది. డ్రమ్ స్టిక్ అండి, మొత్తం అంతా కట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు పూత కూడా వచ్చింది చూడండి, కొంచెం యూజ్ చేస్తాం. పూత కూడా వచ్చేసింది. ఇంకా మా లెమన్ చెట్టు, ఇదేమో ఎర్రబచ్చలి ఉంది, పచ్చబచ్చలి ఉంది. ఇదేమో ముద్దమంటారు. ఇది ఫ్లవర్ వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు పెట్టాను నేను. ఇది చాలా గింజబడి మొలిచిన చింత చెట్టు అండి. గ్రో బ్యాగ్లో పెట్టాము. ఇది వెళ్ళండి దానిమ్మ చెట్టు, అది కూడా గ్రో బ్యాగ్లోనే పెట్టాము. ఇక్కడ ఒక దొండ చెట్టు ఉంది. ఇది చిన్న వేప చెట్టు అండి, చిన్న వైట్ దాంట్లో గింజ వేసి ఉండే నేను, అది అలాగ వచ్చిందండి. ఇక్కడ కూడా ఒక వేప చెట్టు ఉంది చూడండి, అది కూడా ఒక చిన్న తొట్టిలో, ఆ చిన్న బ్రౌన్ కలర్ తొట్టిలో పెట్టాను. ఇంకా ఇది పసుపు. ఇక్కడంతా కాకర, బీర, చిక్కుడు, లాంగ్ పర్పుల్ బీన్స్ ఉందండి. ఇదిగోండి మా చిన్న యాపిల్ అనుకోండి దీన్ని. సీతాఫలం అండి, 2 వచ్చింది, ఒకటి పోయింది, ఒకటి మాత్రం వచ్చింది. ఈ బకెట్లో పెట్టాను. మా మిర్చి చెట్టు అండి, దగ్గర ఒక 3 ఇయర్స్ చెట్టు ఏమో పోతుంది, ప్రూనింగ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా వచ్చి కొంచెం ఒక 7-8 కాయలు తెంపుకున్నా, మళ్ళీ పూతకాయ వచ్చిందండి. ఇది అల్లం చెట్టు. ఇదేమో మన దేవుడికి ఇస్తారు కదండి ఫ్లవర్స్, 2 చెట్లు ఉన్నాయి అదండి. ఇంకా ఇదేమో రాధాకృష్ణ అంటారు కదా, చిన్న ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చింది గుర్తి చూపిస్తాను. రాధా మనోహరం చెట్టు ఓకేనా. ఇంక ఒక నిమ్మ చెట్టు ఉంది, దీనికి కూడా పూత పిందెలు వచ్చాయి. డ్రాగన్ చెట్టు కూడా ఉందండి. ఇది మా చిన్న స్మాల్ గార్డెన్. సో ఈరోజు హార్వెస్ట్ అయితే లవంగా బీన్స్, కాకరకాయలు అయితే వచ్చాయండి. లాంగ్ బీన్స్ కూడా పర్పుల్ వచ్చాయి, బట్ నేను ఇవి చూడండి ఎంత పొడుగు వచ్చాయి. నేను ఇవి సీడ్స్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టాను. సో మందార ఫ్లవర్తో ముగించుకుందామండి.